శాంతి గారు, అంటే బుల్ ర్యాలీ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా అండి? డెఫినెట్ గా వీఆర్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే, వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. బట్ ఏంటంటే బుల్ మార్కెట్ అంటే ప్రతిరోజు మార్కెట్స్ పరిగెడుతూ ఉండు. అప్పుడప్పుడు ఇటువంటి మీరు చెప్పినట్లు ఒక షాక్స్ కూడా మార్కెట్ లో కనపడుతూ ఉంటాయి అనమాట. ఇండియన్ మార్కెట్స్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఆన్ ఏ బుల్ ట్రాక్. ఓకే, బట్ ఏంటంటే ఈ మీడియం టు షార్ట్ టర్మ్ షాక్స్ అనేవి మార్కెట్ లో వస్తూ ఉంటాయి. సో మార్కెట్ లో ఏంటంటే ఎప్పుడు మార్కెట్ లో ఒక థియరీ ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అంటారు. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అంటే మార్కెట్స్ చాలా టైట్ గా మూవ్ అవుతా ఉంటాయి, టాప్ అప్ ట్రెండ్ లో ఉంటాయి. అటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ట్ మనం 15-20 డేస్ ఆర్ లాస్ట్ బహుశా బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్ లో కనుక చూసినట్లయితే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. దాన్ని ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద మార్కెట్స్ అంటారు. సో ఈ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద మార్కెట్ లోనే మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలో కనుక ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఇన్ఎఫిషియన్సీస్ ఎఫిషియెంట్ గా తయారవుతాయో అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇమీడియట్ రిటర్న్స్, క్విక్ రిటర్న్స్ రావడం జరుగుతుంది. దాంట్లోకి మెయిన్ వచ్చే సెక్టర్స్ కనుక మనం చూసినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇందా చెప్పినట్లు ఎన్బిఎఫ్సిస్ కానీ ఇండియన్ బ్యాంక్స్ కనుక చూస్తే our banks are balance sheets are quite strong. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ ని ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రధానంగా చూసేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తారు. ఎందుకంటే వీటిని ఇండియాస్ యొక్క డెమోగ్రఫీస్ కానీ ఇండియాస్ యొక్క డెవలప్మెంట్ కి ప్రాక్సీస్ కింద చూస్తారు. అంటే ఒక జీడిపి కనుక ఇక్కడి నుంచి స్ట్రాంగ్ గా గ్రో అయితే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఎపి సెంటర్ ఆఫ్ ద గ్రోత్ అంటారు. అంటే ప్రతి సెక్టర్ లో వచ్చే డెవలప్మెంట్ అంతా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మార్కెట్స్ లో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో మనం కంప్లీట్ రీబౌండ్ అనేది చూడటం జరిగింది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కనుక ఈ ట్రెండ్ కనుక నిలబడినట్లయితే మార్కెట్ లో ఇంకా ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉండడానికి, మీడియం టు షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఇంకొక 5-7 ట్రేడింగ్ సెషన్స్ లో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏప్రిల్ లోకి ఎంటర్ అవ్వగానే విల్ బి ట్రాకింగ్ మార్కెట్ మళ్ళీ Q4 యొక్క ఎర్నింగ్స్ ని మళ్ళీ ట్రాక్ చేయడం జరుగుతుంది. Q4 ఎర్నింగ్స్ కనుక స్ట్రాంగ్ గా వచ్చినట్లయితే బై అండ్ లార్జ్ మార్కెట్స్ ఈ రేంజ్ లో సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ లో అగైన్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇదంతా అగైన్ మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో మనం చూడాలి. ప్రస్తుతానికైతే మార్కెట్స్ కనుక 23,000 లెవెల్ నిఫ్టీని కనుక సస్టైన్ కనుక అయినట్లయితే ఇక్కడి నుంచి కూడా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మార్కెట్ లో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి అయితే పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్స్ ఒకటి ఇన్వెస్టర్స్ వాళ్ళ రాడార్ లో పెట్టుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఎట్లా ఏ రకంగా రెసిప్రోకల్ ట్యాక్సెస్ యుఎస్ లో April 2 నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ ఎపిసోడ్ ఏ రకంగా ఉంటుంది. నెక్స్ట్ అగైన్ బ్యాక్ ఇన్ ఇండియా ఎర్నింగ్ సీజన్. సో ఈ 2 పారామీటర్స్ అనే మార్కెట్స్ ని ఇక్కడ నుంచి మార్కెట్ యొక్క డైరెక్షన్ ని డిటర్మైన్ చేయబోతుంది. బై అండ్ లార్జ్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ లో ఉన్న స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి మార్కెట్ లో ప్రస్తుతం వ్యూ అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే